శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక గద్ద కథ. ఒక కుక్కకు ఒక గద్దకు స్నేహం కుదిరింది. అవి రెండు కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఒక చెట్టు మీద గద్ద గూడు కట్టుకుని తన పిల్లలతో కాపురం ఉంటుంది. ఆ చెట్టు కిందనే ఉన్న ఒక పొదలో కుక్క తన పిల్లలతో ఉంటుంది. ఆ విధంగా అవి రెండు పరస్పరం స్నేహంతో మెలుగుతూ కాలం గడుపుతున్నాయి. ఒకనాడు కుక్క ఆహారం కోసం ఊరిలోకి వెళ్ళింది. ఆ సమయంలో గద్దకు విపరీతమైన ఆకలేసింది. వెంటనే అది వెళ్ళి చెట్టు కింద పొదలో ఉన్న కుక్క పిల్లలను పొడిచి పొడిచి చంపి వాటి మాంసం కడుపారా తినేసింది. ప్రాణస్నేహితుడి పట్ల దారుణమైన దుర్మార్గానికి అది ఏమాత్రం ఆలోచించకుండా ఈ పని చేసింది. ఆ తర్వాత కుక్క ఊర్లోంచి వచ్చి చెట్టు కింద ఉన్న పొదల్లోకి చూసుకుంది. ఏముంది, తన బిడ్డలు చనిపోయి ఉన్నారు. గద్ద ఈ పని చేసిందని తెలుసుకుంది. కన్నబిడ్డలు కంటికి కనబడకుండా పోయారని అది ఎంతోసేపు ఏడ్చింది. ఇంత ఘోరం జరిగిన కుక్కకు గద్ద మీద కోపం రాలేదు. స్నేహితుడి మీద పగ తీర్చుకోవాలని కూడా అనుకోలేదు. తన ముద్దు బిడ్డలు చనిపోయారే అని ఎంతో దుఃఖించింది. అయినా గద్ద ఆకాశంలో తిరిగే పక్షి, తను నేల మీద తిరిగే జంతువు. తను దానిపై ఎలా పగ తీర్చుకోగలుగుతుంది? కేవలం దాని మనసులోనే తిట్టుకుంది. ఇంత దుర్మార్గం చేస్తావా అంటూ శపించింది. మొత్తానికి ఆ రెండిటికి స్నేహం చెడిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు దగ్గరలో ఉన్న పొలంలో కొందరు రైతులు ఒక మేకను చంపి విందు చేసుకుంటున్నారు. నిప్పు చేసి మాంసం వండుకుంటున్నారు. గద్ద అది గమనించి మాంసం దొంగలించుకురావాలని అక్కడికి వెళ్ళింది. పొయ్యి మీద పెట్టి వండుతూ ఉన్న మాంసం ముక్కను కరుచుకొని గూటికి చేరవేస్తోంది. ఇంతలో పెద్ద సుడిగాలి వచ్చి ఆ పొయ్యిలో కణకణమండే నిప్పుల్లోంచి రవ్వలు గాలికి ఎగిరి గద్దగూడు మీద పడడం ప్రారంభించాయి. ఇంకేముంది, ఎండు పుల్లలతో ఉన్న గద్దగూడు కాస్త నిప్పురవ్వలు పడి భగభగా మండిపోయింది. గూట్లో ఉన్న పిల్లలు ఆ మంటల్లో కాలిపోయి కింద పడిపోయాయి. అది చూసి కుక్క వాటిని గద్దకు కనబడేలా ఒక చోట కుప్పచేసి ఉంచింది. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. ఆ తర్వాత గద్ద తన గూటికి వచ్చి చూసుకుని జరిగిన విషయం గ్రహించింది. కాలిపోయిన తన పిల్లల్ని చూసుకుని దుఃఖించింది. తనకు సరైన శాస్తి జరిగిందని చెప్పి బాధపడింది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.